ఇలా ఎక్కడ చూసుండరు. హాయ్ ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ ఇలా ఎక్కడ చూసుండరు. ఎందుకంటే ఇది కుండీ కాదు, దీనిలోంచి వాటర్ బయటికి రావు. 1 మంత్ అయింది ఇది. నేను నేల మించి ఈ కొమ్మల్ని తెంపి దీనిలో పెట్టాను. ఇప్పటికి దేనికి ఉంది. కాకపోతే మీరు చూడండి, దీంట్లో ఎక్కడ ఒక చిన్న రంధ్రం కూడా లేదు. ఇది మీరు ఇంట్లో పెట్టుకున్న నీళ్ళు లీక్ అవ్వవు. వాటర్లో పెడితే దోమలు అవి వస్తాయని భయం కదా మనకి. దీనిలో వాటర్ బయటికి రావు. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ పడ్డాయి మీ ముందరే, కానీ దోమ లోపలికి పోవు. ఎందుకంటే పైన అంతా చూసారా వాటర్ ఎలా వస్తుందో. పైన అంతా మట్టి రాళ్ళు ఉంటాయి. దీన్ని నేను ఎలా చేశానంటే, ఫస్ట్ దీనిలో ఇలా ఉన్నాయి కదా గులకరాళ్ళు, ఇలాంటివి వేసేసి దానిపైన కాస్త మట్టి వేసి ఈ కొమ్మలు పెట్టి మళ్ళీ మట్టి వేసి మళ్ళీ పైనుంచి ఇవి గులకరాలు పెట్టాను. ఎందుకంటే ఎండ నుంచి ఆ మట్టిని రక్షిస్తుందని. చూసారా, మనం డైలీ నీళ్ళు పోయక్కర్లే. ఒకసారి పోసినాం అనుకోండి, ఇక నీళ్ళు కాస్త తెలిస్తే మనకు చెట్టు చెప్తుంది నీళ్ళు పోయండి. అప్పుడు దాకా పోయక్కర్లే. కాస్త స్ప్రింకిల్ చేస్తే నీళ్ళు ఫ్రెష్గా ఇవన్నీ ఆకులన్నీ మట్టిపోయి నీట్గా కనబడుతుంది. ఆ నీళ్ళు చాలు, ఓన్లీ ఆకులు కడిగి నీళ్ళు చాలు. అప్పుడే ఒక 2 చెంచాలు పోసినా సరే, ఒక చిన్న గ్లాస్ పోసినా సరే, మీరు మళ్ళీ దానివైపు వారం నుంచి 15 రోజుల దాకా చూడక్కర్లేదు. మీకు దోమలు రావు ఇంట్లోకి. మనీ ప్లాంట్ వాటర్లో ఉంటే డెంగ్యూ వస్తుందని భయపడక్కర్లేదు. మీకు డైలీ నీళ్ళు పోయక్కర్లేదు. మట్టి ఎండిపోతుందని భయం లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టినా నీళ్ళు ఒక చుక్క కూడా రావు. ఎందుకంటే ఇది ఒక్క చిన్న రంధ్రం కూడా లేదు ఈ కుండకి. చూసారా, ఈ పెరుగు కుండ ఇప్పుడు వాడట్లేదు, అందువల్ల దీన్ని చేశాను. మీరు కూడా ఇలాగా మనీ ప్లాంట్ పెంచుకోండి. ఇంట్లో మనీ బాగా తెచ్చుకోండి.